ప్రైజ్ ద లార్డ్. దేవుని దయ వలన మరొకసారి ఈ విధంగా మనము ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకు ఏదైతే బయలుపరచాలనుకుంటున్నాడో దాన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క వెస్లీ మినిస్ట్రీ అనేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ పార్ట్లో నాకు కూడా అవకాశం ఇచ్చినటువంటి దాన్ని స్థాపించినటువంటి రిచ్ విషయమైనా కానీ మేడం విషయం కానీ వాళ్ళు చేస్తున్న సహాయాన్ని బట్టి వాళ్ళకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మనము ఈ లోకంలో ఉన్నంత కాలం, ప్రాణంతో ఉన్నంత కాలం మనం ప్రతినిత్యము దేవుని విషయంలో ఎంత వీలైతే అంత దేవుని విషయంలో మనము శక్తి పొందుకుంటూ ముందడుగు వేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ తర్వాత మన చేతిలో ఏమీ ఉండదు కదా. కాబట్టి ఇది గొప్ప అవకాశం, దేవుడిచ్చిన అవకాశం. ఈ వాక్యంను మనం ధ్యానించుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థనతో మనం మొదలు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా గొప్ప దేవ, మా తండ్రి, అద్భుతమైన దేవ, ఘనమైన దేవ, ఉన్నతమైన దేవ, ప్రేమమయుడ. అవును ప్రభువా, మీరు మా పట్ల చూపుతున్న ప్రేమను బట్టి మీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ యొక్క వెస్లీ సారు ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క జీవితంలో అనుగుణంగా ప్రభా వెస్లీ మినిస్ట్రీ అనేటువంటి సంస్థలో మీరు మీరు మాకు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును ప్రభా, మీరు మాతో మాట్లాడండి, మాకు బయలుపరచండి, మాకు శక్తినివ్వండి, బలం ఇవ్వండి అని మేము ఇస్తారని కూడా నమ్ముతున్నాం ప్రభా. అందుని బట్టి మీకు వందనం స్తోత్రం చెల్లించుకు సమస్తం మీ చేతికి అప్పగించుకుంటూ మా రక్షణ యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనకు ఎంతో అద్భుతముగా తెలిసినటువంటి విషయాన్నే దేవుడు ఈరోజు నన్ను మనందరితో డిస్కస్ చేసి మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఎందుకంటే దేవుడు నాకు ఈ విషయాన్ని పదే పదే ఎంత ఎంత వీలైతే అంత, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, ఎంతమందితో డిస్కస్ చేయమని దేవుడు నాకు ప్రేరేపించినాడు. ఆ యొక్క వాక్య భాగం ఏమంటే యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు మాత్రం చదువుతాను. మనకు తెలిసిన విషయమే. సువార్త భాగంలో అందరికీ తెలిసినవి ఉంటాయి. ఒకవేళ తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా దీన్ని ఈజీగానే వినింటారు అనుకుంటున్నాను. అయితే ఒకసారి మరోసారి చదువుతాను. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 4 వచనములు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇంత గొప్ప అద్భుతమైన విషయం కదా. ఆది యందు మొట్టమొదటి సమయంలో, బిగినింగ్లో, స్టార్టింగ్ పాయింట్లో వాక్యముండెను. స్టార్టింగ్ నుంచి వాక్యం ఉంది మనకు. స్టార్టింగ్ నుంచి మనకు వాక్యము, దాని యొక్క శక్తిని మనం గ్రహించడానికి దేవుడు ఎన్నోసార్లు మనకు ఎన్నోసార్లు అవకాశం ఇస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎస్, దేవుని యొద్ద ఉంది. ఆ యొక్క వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ జీవము వెలుగై ఉండెను. దట్ మీన్స్ వెలుగు చాలా ఇంపార్టెంట్. వెలుగు ఎంత ముఖ్యమైనదంటే మనందరికీ తెలిసిన విషయమే. ఉదయకాలంలో చాలా అద్భుతమైన విషయము. ఎప్పుడైతే సూర్యుడు ఉదయించినాడో అప్పటి నుంచి లైట్ ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు అస్తమయం జరుగుతుందో లైట్ కోల్పోతాము. దానికి అవసరాన్ని పట్టే ముందు కాలంలో వెలిగించే వాళ్ళేమో, ముందు కాలంలో రకరకాల విధంగా వెలుగు తెచ్చేవాళ్ళేమో, ఆ తర్వాత రాను ఈ విధంగా అద్భుతమైన కరెంటు కనిపెట్టడం కానీ, ఇంకా రకరకాల విధానంగా వెలుగు పొందడానికి మనకందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, దేవుడిస్తున్నటువంటి ఆ వెలుగు అది చాలా బాధాకరమైన విషయం. చెప్తాను. 5వ వచనం ఇంతవరకు చదవాల, ఇప్పుడు చదువుతాను చూడండి. 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఎంత బాధాకరం కదా, ఎంత దుఃఖమైన విషయం కదా. ద లైట్, ఇచ్చినటువంటి దేవుడిచ్చిన వెలుగు అది చీకటి గుండా పోవడానికి ప్రయత్నం చేస్తుంది, బట్ చీకటి గ్రహించడం లేదు.
చీకటిలో ఉన్న వ్యక్తులు అసలు గ్రహించడం లేదు. ఎంత బాధాకరం కదా అది. వెలుగు యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే ఆ విధంగా చేయం కదా. తెలిసినా కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము జీవించడానికి, ఆనందించడానికి లేదా సంతోషంగా ఉండడానికి చీకటికి విలువిస్తున్నామేమో. దేవుడు అందుకనే ఈరోజు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడేమో. అందుకనే ఈ వాక్యాన్ని చెప్తున్నాడేమో. ఎంత ముఖ్యమైన విషయం కదా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. దట్స్ వెరీ, అసలు ఎంత బాధకరం అంటే ఎంత బాధకరం. చీకటిలో అస్సలు చీకటి గ్రహించలే. ఎందుకు ఈ మాట దేవుడు మనకి ఈరోజు చెప్తున్నాడంటే, ఆ వెలుగును చీకటిలో కూడా ప్రయాణించినట్లుగా చేయగలిగిన శక్తి మనకు దేవుడు ఇచ్చినాడు. దేవుని చేత రక్షింపబడిన వ్యక్తులము, దేవుని యొక్క శక్తి పొందుతున్న వ్యక్తులము, దేవుని వాక్యం ద్వారా మనకి ఎన్నో విషయాలు మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనం పొందుతున్న ఆ వెలుగును చీకట్లో కూడా ప్రయాణించేటట్లుగా, చీకట్లో నడిచే వ్యక్తులు గ్రహించేటట్లుగా చేయవలసిన బాధ్యత ఈరోజు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఎంత అద్భుతమైంది కదా. ఎందుకు ఏమాట చెప్తున్నానంటే, చాలా ముఖ్యమైన విషయము. ఒక దైవజనుడి ద్వారా ఈ మధ్య కాలంలో విన్నాను, ఆయన చనిపోయినాడు. బాధాకరమైన విషయం అది. తర్వాత చెప్తానులేండి దాని గురించి. కానీ ఆ దైవజనుడి ద్వారా నేను విన్న మాట ఏమంటే, మనము ఏదైనా సేవ చేయాలంటే, ఎందుకంటే ఇతరులకు సేవ చేయాలంటే ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా అవన్నీ ఎన్నో రకరకాల వినింటామేమో మనం, కాదనలా. ఎవరికైతే ఏం అవసరం ఉందో అది మన దగ్గర ఉంటే వాళ్ళకి షేర్ చేసుకుంటాం. ఎవరికైతే ఏం ఉపయోగమో, ఎవరికైతే ఏది లేకపోతే దుఃఖమో, నష్టమో, కష్టమో, అది ఒకవేళ మనం సాయం చేయగలిగితే చేస్తాం. అదే కదా దేవుడు చెప్పింది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అన్నటువంటి ఆజ్ఞ అదే కదా. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో, మనల్ని మనం ఎంతగా విలువించుకుంటామో, ఆ విధంగా ఇతరుల పట్ల కూడా ఉండాలని దేవుడు చెప్పినాడు కదా. మనకు తెలిసిన విషయమే కదా అది. తెలియని వ్యక్తి అయితే ఈ ఆజ్ఞ ఎన్నోసార్లు వినింటారు కదా. వినకపోయినా మరోసారి జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు ఇచ్చినటువంటి ముఖ్యమైన ఆజ్ఞ కదా ఇది. రెండవ ఆజ్ఞ కదా ఇది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. మనం ప్రేమిస్తామంటే మనము వెలుగులో వెళ్ళడానికి దేవుడు నిశ్చయించినాడు, కాబట్టి రక్షించినాడు, కాబట్టి ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినాడు. బట్ మనం ఏ విధంగా అయితే దీంతో సంతోషపడుతున్నామో, ఆనందపడుతున్నామో, ఆ విధంగా ఇతరులు కూడా సంతోషపడడానికి, ఇతరులు కూడా ఆ యొక్క చీకటిలో నుండి ప్రయాణం చేయకుండా వెలుగు పొందుకుంటూ ప్రయాణం చేయడానికి దేవుడు ఈరోజు మనల్ని సేవ చేయమంటున్నాడేమో. దేవుడు మనల్ని బయలుపరచమంటున్నాడేమో అందరికీ. దేవుడు మన దగ్గర నుంచి ఆశపడుతున్నాడు కదా. కాబట్టి దేవుడు దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మనము యోహాను సువార్త 14వ అధ్యాయం ఇదే సువార్త భాగంలో 14వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. 14వ అధ్యాయము 15వ వచనము దేవుడు ఈ విధంగా ఇక్కడ బయలుపరుస్తున్నాడు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇంతకుముందే చెప్పినాను కదా, ఇంత ముఖ్యమైన ఆజ్ఞ కదా రెండవ ఆజ్ఞ అది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. మనం దేవుని ప్రేమిస్తా అంటే ఆజ్ఞను మనం ఫాలో అవ్వాలి. అంటే వెలుగు యొక్క గొప్పతనం మనకు తెలుసు, కానీ దేవుడు బాధపడుతుండే మాట 5వ వచనంలో ఉండే ఆ మాట, మొదటి అధ్యాయంలో 5వ వచనంలో ఉండేది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి నాది గ్రహించకుండేను. అది బాధకరమైంది. నీవు నన్ను ప్రేమిస్తుంటే, దేవుడు చెప్తున్న మాట ఇది. దేవుడు చెప్తున్న మాట ఈ యొక్క 14వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను సువార్తలోనే 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొందురు. ఎస్, మనం దేవుని ప్రేమిస్తున్నాం కదా. అయితే దేవుడు అంతకంటే ఎక్కువ మనల్ని ప్రేమిస్తాడు. అది మనకు ముఖ్యమైన విషయం. మనం నిజంగానే దేవుని పట్ల మనం అవసరత కలిగి ఉండి, మనం లేదా ఉపయోగం ఉండి, ఎక్కడైతే మనకు దేవుడు మనకు శక్తి వల్ల, ఎక్కడైతే గైడెన్స్ వల్ల, అక్కడ మాత్రమే దేవుడిని గ్రహిస్తామేమో, అక్కడ మాత్రమే దేవుని ఫాలో అవుతున్నాం. అది కాదు దేవుడు చెప్తున్నది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే కాదు కదా. దేవుడు చెప్తుంటే మాట ఏమంటే, నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొందురు. మనం దేవుడిని ప్రేమిస్తామా? ఇదే ప్రశ్న దేవుడు అడుగుతున్నది. ప్రేమిస్తూ ఉంటే ఆయన ఆజ్ఞలు గైకొందాం. ఆజ్ఞలలో ముఖ్యమైనది ఇంతకుముందు చెప్పినట్లుగా నిన్ను వలె అంటే మనం ఎట్లా అయితే ప్రేమించుకుంటున్నామో ఇతరులు కూడా ప్రేమిస్తాం. దానికి ముఖ్యమైన విషయం, చీకటిలో వెలుగు ప్రకాశించున్నది కానీ, అది ముఖ్యమైనది అక్కడ. అది మనం ఈరోజు తెలుసుకున్న, వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. బాధకరమైన విషయం. దీని విషయంలో మనం ముందుకు వెళ్దాం. చీకటిలో కూడా వెలుగు ప్రకాశించేట్లుగా చేద్దాం. చీకటి నుంచి దూరంగా వచ్చి వెలుగును ఫాలో అయ్యే వ్యక్తులుగా ఇతరులు తయారు చేయడానికి మనం సిద్ధపడదాం. మనం కూడా అదే విధంగా అడిగేస్తున్నాం కదా. అందుకే కదా ఈరోజు ఇంత ధైర్యంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా, బలంగా, జ్ఞానంతో జీవిస్తున్నాం కదా. కాబట్టి ఇతరులు కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. అదే కదా మనకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, అది చేద్దాం. ఇంకా దానికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఏమిటంటే,
ఇదే 14వ అధ్యాయంలోనే 23వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం ఇంతసేపు చదువుకున్నాము. ఇప్పుడు 23వ వచనం చదువుతున్నాను చూడండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. నా ఆజ్ఞ, ఇంతకుముందు చెప్పింది 15వ వచనంలో నా ఆజ్ఞను, అది ఆజ్ఞ గురించి చెప్పినాడు దేవుడు. ఇక్కడ నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎంత అద్భుతమైన విషయం కదా ఇది, ఎంత ఘనమైంది కదా ఇది, ఎంత గొప్పది కదా. మనము మనం దేవుని ప్రేమించినట్లయితే అది మనకు రిటర్న్గా వస్తున్న బెనిఫిట్ ఎంత గొప్పమైంది, ఘనమైంది కదా. నా తండ్రి వారిని ప్రేమించును అంటే మాట వింటే, దేవుని మాట వింటే, దేవుని మాట, దేవుని ఆజ్ఞ ఫాలో అయితే, దేవుని మాట వింటే అప్పుడు దేవుడు తండ్రి మనతో జీవిస్తాడంట. యేసుక్రీస్తు ప్రభు మనతో జీవిస్తాడంట. మనతో జీవించడం అంటే సామాన్యమైన విషయం. అది మనతో పాటు ఉండడం అంటే ఎంత అద్భుతం కదా. ప్రతి వ్యక్తికి ఉంటాడు, అందరి దగ్గర ఉంటారు. కానీ దేవుడు ఒప్పుకోని విధంగా జీవిస్తుంటే మాత్రం దేవుడు వాళ్ళ దగ్గర ఉండడానికి దేవుడు ఇబ్బంది పడతాడు. వాళ్ళని దగ్గర తీసుకోలేడు కదా. దుఃఖపడతాడు, బాధపడతాడు, ప్రేమిస్తాడు. కానీ అది కోల్పోయేది దేవుని ఆజ్ఞానుసారంగా జీవించకపోతే కోల్పోతాం, దేవుని మాట ప్రకారం జీవించకపోతే కోల్పోతాం. అది జ్ఞాపకం చేయమని దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మనము మానవునిగా ఈ లోకంలో ఉన్నాము. అయితే అద్భుతమైన విషయం అంటే ఈ ఆగస్ట్ 15th, ఇది ఆగస్ట్ నెల కాబట్టి చెప్తాను, ఆగస్ట్ 15వ తేదీ గొప్పతనము మనకందరికి తెలిసిందే. ఏమది? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ అంటే మనకు తెలియదు కాదు కదా, స్వాతంత్రం వచ్చినటువంటిది. ఎక్కడి నుంచి స్వాతంత్రం వచ్చింది మనకు తెలుసు. అవన్నీ ఫారినర్స్, మన దేశస్తులు కాని వ్యక్తులు మన దేశాన్ని అంతా రూల్ చేశారు. వాళ్ళు కొన్ని విధంగా, అంటే నేను చరిత్రపరంగా కొన్ని తెలుసు కాబట్టి చెప్తాను, కొన్ని విధంగా వాళ్ళు గొప్ప గొప్ప విషయాలు చేశారు. నేను ఐ కెన్ సే దట్. ఎందుకంటే ఇప్పుడు మా ఎగ్జాంపుల్ ఇక్కడ మా ప్రదేశంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అనుకోండి, సిటీఎం రైల్వే స్టేషన్ ఆ కాలంలోనే వాళ్ళు స్థాపించిందే. అది ఆ కాలం లేకపోతే అసలు ఈ ప్లేస్లో వేసిండ్రేమో. ఎందుకంటే సామాన్యమైన ప్లేస్ ఇది. నేను ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నా మాట. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ అద్భుతమైంది కదా, ఆరోగ్య మెడికల్ సెంటర్. ఇట్స్ నాట్ సింపుల్ వన్ కదా. దాన్ని డైరెక్ట్గా డైరెక్ట్గా ఇక్కడ ఉన్నతమైన విధానంగా ఉన్నటువంటి వెస్లీ సార్ని జ్ఞాపకం చేసుకుని పెట్టినటువంటి ఇది గొప్ప దీని ద్వారా నేను మాట్లాడుతున్నాను కదా. ఎంత గొప్పమైన విషయాలు కదా ఇవన్నీ, దేవుడు చేసిన మేలు ఇవన్నీ. వాళ్ళంతా ఆ విధంగా పరిపాలించినారు. కానీ బానిసలుగా ఫీల్ అయినాం మనమంతా. బానిసలుగా అనుకున్నాం కాబట్టి మనం స్వాతంత్రాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బానిసగా ఫీల్ కావడానికి రకరకాల కారణాలు ఉంటాయి, రకరకాల ఊరికే చెప్పింటారు కదా. ఊరికి చెప్తే అందరూ నమ్మరు కదా. కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి కాదనలా. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏమంటే, స్వాతంత్రం అనేది మనకు రావడము సంతోషమైన విషయము. కాబట్టే జెండా ఎగరేస్తాం, రకరకాల సెలబ్రేట్ చేస్తాం, అన్నీ చేస్తాం. వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లుగా కొన్ని పనులు చేసినచ్చు. కానీ దుఃఖం ఉంది కాబట్టి, ఆ దుఃఖం నుంచి విడుదలైంది కాబట్టి ఆ స్వాతంత్రం గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దాన్ని మాత్రం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు చాలా అద్భుతమైన విషయం చెప్తున్నాడు. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతున్నాను. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులం కాము. దీని గురించి ముందు భాగంలో అంతా మనకు తెలుస్తుంది చదివితే. ఒకవేళ మనము స్వాతంత్రం కలిగినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి బిడ్డలం. మనం క్లియర్గా చెప్తున్నాడు దేవుడు. అది మరోసారి ఆ వచనం చూడండి. కాగా సహోదరులారా, మనం స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులం కాము. ఎవరికి ఇష్టం లేదు దాసులుగా జీవించాలంటే. మనం స్వాతంత్రం కలిగిన వ్యక్తులే. ఆ రోజే, అందుకే ఆగస్ట్ 15 సెలబ్రేట్ చేసేది మనం. అయితే ఆగస్ట్ 15 కాదు, ప్రతిరోజు మనం సంతోషపడే స్వాతంత్రం ఇది. ఎక్కడి నుంచి స్వాతంత్రం వచ్చింది? సైతాను లోకం నుంచి. సైతాను యొక్క దుర్మార్గమైన వాడు సైతాను ఏవైతే మనకి ఇరుకులు ఇబ్బంది పెడతారో వాటి నుంచి మనకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు. ఎంత అద్భుతంగా వినడానికి ఇది. ఎవరైతే రక్షింపబడినారో వాళ్ళంతా అటువంటి స్వాతంత్రం పొందిన వ్యక్తులమే కదా. ఒకవేళ ఎవరైనా రక్షింపబడితే దేవుడు ఈరోజు వాళ్ళు రక్షింపబడేట్లుగా దేవుడు సాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. అది ముఖ్యం కదా. స్వాతంత్రం వాళ్ళంటే ఆ విధంగా రక్షింపబడాలి కదా. చూడండి, అదే ఇది ఇంతసేపు 4వ అధ్యాయము 31వ వచనము. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. చూడండి, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద
చిక్కుకొనకొడి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది మనం గమనించాల్సిన విషయం. చాలా ముఖ్యమైన విషయం ఇది. మనం స్వాతంత్రం మనకు దేవుడు అనుగ్రహించినాడు, స్వతంత్రంగా చేసి ఉన్నాడు. స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకొడి. స్థిరంగా నిలబడాలి మనం. దేవుడు మనకి సండే అలర్ట్నెస్ ఇది. ఇది ఒకవేళ రక్షింపబడిన వ్యక్తులకు మాత్రమే హెచ్చరిస్తున్న విధానం అని మనం అనుకుంటున్నామేమో. మనకు మాత్రమే కాదండి. రక్షింపబడిన వ్యక్తులు కూడా దాసులు కావడానికి ఇష్టపడరు కదా. బట్ దే విల్ ఎంజాయ్ బై ఫాలోయింగ్ ద సాటన్. వాళ్ళు అదే రక్షింపబడిన వ్యక్తులు సైతాన్ని ఫాలో అవుతూ సంతోషంగా జీవిస్తారు. అది స్వాతంత్రం అనుకుంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన దుర్మార్గమైన స్థితులు చేస్తే వాళ్ళు స్వాతంత్రాన్ని ఫీల్ అవుతారు. దేవుడు చెప్తున్నాడు, దాసి కావద్దు. ఎందుకంటే రకరకాల విషయాలుగా నేను రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. కానీ నాకు ఈ మధ్య కాలంలో ఉన్న దుఃఖం ఒకటి చెప్తాను. నేను పనిచేసే చోట ఉన్నటువంటి ఒక వ్యక్తి మదనపల్లిలో ఒక స్కూల్లో, గొప్ప స్కూల్ అది. ఆ స్కూల్ పేర్లు అవన్నీ వద్దులే, కానీ అక్కడ క్లర్క్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను ఫస్ట్ మొబైల్ కొనడానికి ఆ అబ్బాయికి నేనే ముందుండి నడిపించిన. బైక్ కొనడం కూడా నా ద్వారానే అతడు ఫస్ట్ బైక్ కొన్నాడు. బట్ వాళ్ళమ్మ మంచి, చాలా సిన్సియరు, మంచి వ్యక్తి. కానీ మరి పేర్లతో పని లేదు. కానీ చెప్తున్నా, దీనమైన విషయం ఏమంటే వాళ్ళ ఫాదర్ లేడు, వాళ్ళమ్మ చాలా చాలా అద్భుతంగా జీవించే వ్యక్తి కాబట్టి ట్రబుల్ లేదు. ఆయన వచ్చిన డబ్బుల్ని దాన్ని తర్వాత నాకు అతనికి కమ్యూనికేషన్ లేదులే. కానీ బాధాకరమైన విషయం, ఈరోజు లేడు ఆయన. లేకపోవడానికి కారణం ఏమంటే స్వతంత్రం ఫీల్ అయినాడు పొరపాటు చేయడానికి, సైతాన్ విషయాలు ఫాలో అవ్వడానికి. అతడు ఐఎమ్ ద వెరీ ఇండిపెండెంట్ పర్సన్ అని ఫీల్ అయినాడు. పాపం బాధకరం, చాలా బాధకరం. చిన్న బిడ్డలు ఇద్దరు, అద్భుతమైన కుటుంబం అది. నాకు తెలిసిన విషయాలన్నీ, కానీ అంత డీటెయిల్గా వద్దు. కానీ బట్ ఈజ్ నో మోర్. ప్రాణం కోల్పోయినాడు. ఎందుకంటే ఇండివిజువల్గా ఇండిపెండెంట్ పర్సన్గా ఫీల్ అయిపోయి సైతాన్ని ఫాలో అయిపోయినాడు, సైతాన్ని నేర్పించినట్టు ఆ విషయాలతో ఆనందపడినాడు. దట్స్ నాట్ గుడ్. అదే దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్న మాట, దేవుడు మనకు బయలుపరుస్తున్న మాట ఇదే. స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. నేను అతనికి చేసినటువంటి విధానం, సెల్ విషయం చెప్పినా లేదా మొబైల్ బండి విషయం చెప్పినా, ఇవన్నీ కానీ అది పెద్ద విషయం కాదు నేను చేసింది. దానికంటే ఇంపార్టెంట్ విషయం ఇది చేయలేకపోయినాను నేను అతను. నాకు ఈరోజు దేవుడు కొంచెం బాధపడేట్లుగా చేస్తున్న జ్ఞాపకం ఇది. అతనికి చేసింటే ఎంత బాగుండు కదా. వెలుగుకి ఇంపార్టెన్స్. నువ్వు స్వతంత్రంగా నీ ఎంతకు నువ్వు ఫీల్ అయిపోయి సైతాన్ని ఫాలో అవ్వద్దు. నీ ఎంతకు నువ్వు ఆ విధంగా చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోవద్దు, బానిస అవ్వద్దు అని చెప్పిన ఎంత బాగుండేది కదా. ఈరోజు ధైర్యంగా ఉండింది కదా, నేను కూడా, అతను కూడా ధైర్యంగా ఉండేది కదా. అంతా పాటు ఎంతోమంది. ఇది మన బాధ్యత. దేవుడు అదే మనతో కోరుకుంటున్నాడు. వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ, ఇంతకుముందు చదివినాం కదా యోహాను సువార్త 1వ అధ్యాయంలో, వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఎస్, ఆ దీనస్థితిలో ఉండే వాళ్ళకు మనం వెలుగు ఇంపార్టెన్స్ చెప్దాం. ఆ విధంగా చెప్పడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఆ విధంగా చేద్దాం. ఇంకా ముందుకు వెళ్దాం. ఇప్పటికే టైం ఎక్కువైంది అనుకుంటాను. వీలైన త్వరలో దీన్ని ముగిద్దాం. చివరిగా మాత్రం కొంచెం చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత మనము ఇంతసేపు ఈ విధంగా సువార్త ప్రకటించాలనే విషయం చెప్పినాం కదా, సేవ చేయాలని చెప్పినాను కదా. దానికి సంబంధించిన విషయం మాత్రం దేవుడు ఇస్తాను. ఒక మాట మాత్రం ఇక్కడ చదువుకుందాం. 2వ కొరింథీయులు 9వ అధ్యాయము. దానికంటే ముందుగా క్షమించండి, దానికంటే ముందు లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకు తెలిసిన విషయమే మరోసారి చెప్తానని ఆశపడుతున్నాను. కానుక వేసినటువంటి ఆ స్త్రీ విషయం అక్కడ ఉంది కదా. ఆమె కంటే ముందుగా ధనవంతుడైన వ్యక్తి ఎంతో డబ్బులు ఇచ్చినాడు, కానుక వేసినాడు. లూకా సువార్తలో ఉన్న భాగం అది. తర్వాత డీటెయిల్గా చూడండి. లూకా సువార్త 21వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవుడు చెప్పిన ఉదాహరణ అది. అద్భుతమైన విధంగా ఆ యొక్క ధనవంతుడు ఇచ్చినాడు. బట్ దానికంటే ఆ దీనస్థితిలో ఉన్న ఆ యొక్క స్త్రీ రెండే రెండు అంతే కదా, రెండే రెండు నాణ్యములు కానుక వేసింది కదా. బట్ ఆమెకి ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత గొప్పది తెలిసిన దేవుడు, ఆమెకి ఇచ్చిన సర్టిఫికేట్ ఎంత గొప్పది తెలిసిన దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ విధంగా మనం కూడా చేసే పని ఒకవేళ సింపుల్దే కావచ్చేమో, మనం కూడా చేసే పని ఒకవేళ చాలా దీనమైనదే కావచ్చేమో. కానీ చూడండి, అక్కడ దేవుడు చెప్తున్న మాట లూకా సువార్త 21వ అధ్యాయము 4వ వచనం మాత్రం చెప్తున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసినని వారితో చెప్పెను. ఈమె తన లేమిలో
కలిగిన జీవమంతయు వేసనని వారితో చెప్పెను. లేమిలో, దుఃఖమైన స్థితిలో, బీదత్వంలో, దీనమైన స్థితిలో కలిగినదంతా ఇచ్చిందంట. ఎంత అద్భుతమైన విషయం కదా ఇది. ఎందుకు ఈ మాట దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనం ఎంతెంతో 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 వేలల్లో, లక్షల్లో, కోట్లలో చేయడం కాదు, శ్రమపడడం కాదు. దానికంటే అద్భుతమైంది ఉన్న దాంట్లో, ఈమె ఉన్న దాంట్లో మొత్తం సమస్తం ఇచ్చినటువంటి స్త్రీ కదా. ఆ విధంగా ప్రయత్నిద్దాం. మనల్ని మనము నష్టపోయి చేయాలని కాదు కానీ, మన అవసరాన్ని మించి ఉన్నదానంతా దేవుని కోసం, దేవుని సువార్త ప్రకటించడానికి శ్రమ పడదాం, కష్టపడదాం. ఆమెకి ఆ విషయంలో దేవుడిచ్చిన సర్టిఫికేట్ కదా అది. ఎంత గొప్ప సర్టిఫికేట్ కదా. ఈమె జీవమంతయు వేసనని వారితో, జీవమంతయు వేసనని సర్టిఫికేట్ ఇచ్చాడు దేవుడు. ఎంత అద్భుతం కదా. అది చేద్దాం, మనం కూడా శ్రమ పడదాం, మన సమయము కేటాయిద్దాం వెలుగు యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి. దీనస్థితిలో వెళ్తున్నటువంటి లేదా ఆ యొక్క చీకటిలో వెళ్ళేటువంటి వాళ్ళకందరికీ కూడా వెలుగు యొక్క ఇంపార్టెన్స్ చెప్దాం. అందుకనే ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ అని ఇంతసేపు చెప్పినాను కదా, దానికి డైరెక్టర్గా ఉన్నటువంటి వెస్లీ సార్ ఆ యొక్క గ్రూప్లో నుంచే మాట్లాడుతున్నానని చెప్తున్నాను కదా. ఆ యొక్క ఆరోగ్యవరం మెడికల్స్ ఉన్నటువంటి ఆ యొక్క వాక్య భాగం కూడా ఎంత అద్భుతమైందంటే, లైట్ లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మ్యాన్. ఎంత అద్భుతం కదా. లెట్ యువర్ లైట్ యొక్క ఇంపార్టెన్స్ అక్కడ. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మ్యాన్. వై కాంట్ వీ డూ దట్? వీ షుడ్ డూ. అంటే ఇక్కడ పనిచేసిన ప్రతి వ్యక్తి లైట్ను వెలిగించాలని నమ్ముతున్నాం. నేనైతే నమ్ముతున్నాను. ముందు కాలంలో ఉన్నటువంటి వ్యక్తి అందరూ చేశారని నమ్ముతున్నాను. ఇప్పుడు వాళ్ళు చేయలేదని కాదు కానీ, ఇప్పుడున్న వాళ్ళు కూడా కొంతమంది చేస్తుండొచ్చు, ఎంతమంది చేస్తుండొచ్చు కాదనిలా. కానీ దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్. ఇదే ఇదే దేవుడు చెప్తున్నమాట. వెలుగు ప్రకాశిస్తున్నది కానీ చీకటిలో కూడా. కానీ ఎంత బాధకరం కదా అది. అది చేద్దామని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చివరి భాగం మనం మాత్రము చూసి ముగిస్తాము. ఎందుకంటే మనం విత్తడము, మనము ఆ విధంగా శ్రమపడము, విత్తడము చాలా తక్కువైనటువంటి విత్తనాలే విత్తున్నామేమో. బట్ దాని గురించి మాత్రము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం నుంచి తర్వాత చదివితే అర్థమవుతుంది. కొంచెం విత్తేవాడు కొంచెం పంటే కోస్తాడు. సమృద్ధిగా విత్తనాలు విత్తేవాడు సమృద్ధమైన పంటకు వస్తాడు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం ముందున్నటువంటి విషయం అది. మనం ఎంతైతే శ్రమ పడుతున్నామో, ఎంతైతే దేవుని కోసం సమర్పిస్తున్నామో, ఎంతైతే దేవుని కోసం మనము సమయాన్ని కేటిస్తున్నామో, ఎంతైతే మన శక్తిని దేవుని కోసం మనం దాన్ని ఖర్చు పెడుతున్నామో, మన ధనం కానీ, శక్తి కానీ, సమయం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, కొంచెమైతే కొంచెమే నాటితే, కొంచెమే విత్తితే కొంచెమే పంట. ఎక్కువ అధికంగా విత్తే అధికమైన పంట. అది దేవుడు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. సమస్త విధములైన కృప దేవుడు మన పట్ల విస్తరింపజేసి ఉన్నాడు. దాన్ని చదివితే అర్థమైంది. తర్వాత సమస్తమైన కృప మన మీద పెడుతున్నాడు దేవుడు. మనం చేయాలని నిశ్చయించుకుంటే సమస్తమైన కృప వస్తుంది. చివరిగా ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనం మాత్రం చదువుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఒక చిన్న భాగం మాత్రం చెప్పి ముగిస్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఈ విధంగా బయలుపరుస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ముందుగా చదువుతాను, వినండి. ఎందుకంటే దానికంటే ముందుగా ఇది చాలా ఇంపార్టెంట్. 5వ అధ్యాయము 16వ వచనము. క్షమించండి, ఇక్కడ మిస్ అయినట్లుంది. ఇది దేవుడు చెప్తున్న మాట మాత్రం జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనం ఏ మాత్రమైతే చేయాలని నిశ్చయించుకున్నామో అదంతా దేవుడు ఒప్పుకునే విధంగానే ఉండాలని మాత్రమే, అది చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ఒప్పుకునేది మాత్రం మనం చేయగలిగితే అద్భుతమైన శక్తి మనకు. దేవుడు ఏ విధంగా మనం శ్రమ పడుతున్నాడో, శ్రమ పడితే అద్భుతమైన విషయం అది. ఏ విధంగా అయితే మన సమయాన్ని దేవునికి కేటాయించబడుతున్నాడో అంత కేటాయిస్తే అద్భుతమైన విషయం. మన శక్తిని ఎంత వీలైతే సమర్పించుకుందాం. మన ధనము కూడా ఖర్చు పెట్టడానికి, దేవునికి మనం ఖర్చు పెట్టడానికి రెడీగా ఉందాం. మనకు ఉన్నటువంటి ఆస్తి అంతా పెట్టమని కాదు కానీ, ఆ శక్తి అంతా ఇచ్చేయమని కాదు కానీ, ఆలోచన అంతా దానికోసం పెట్టమని కాదు కానీ, మనకు దేవుడు ఎంత అవసరమో దాన్ని మించి మనకి ఇచ్చినాడు కాబట్టి దేవుని కోసం బయలుపడుతున్నాం. ఆ విధంగా చేయడానికి దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. ఆ విధంగా చేస్తూ ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందరిని బట్టి మనము జాగ్రత్తగా జీవిస్తాం. ఈ వెలుగు మరొకసారి ఆ ఒక్క భాగం మాత్రం మరొకసారి చదువుతున్నాను. అది గుర్తుపెట్టుకొని జీవిస్తాం. దానికోసం మనం ప్రయత్నిస్తాం. అది ఏమిటంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ చివరి 5వ వచనం మాత్రమే. వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. వెలుగు చీకటిలో ప్రకాశించింది కానీ చీకటి గ్రహించదు, ఎప్పటికీ గ్రహించదు వెలుగు. బికాస్ చీకటి ఎంత దారుణమైంది, దుర్మార్గమైంది, అది ఉపయోగం లేనిది. దానివల్ల ఎంత బాధకరం కదా.
కాబట్టి దానికి విషయంలో మనం శ్రమ పడదామని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈ విధంగా వెళ్ళడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు. ముందడుగు వేద్దాం, ధైర్యంగా ముందెడదాం. మనం చేసినంత మాత్రాన మనం కోల్పోయేది ఏమీ ఉండదు, కానీ మనం పొందేదే అధికంగా ఉంటుంది. ఆ విధంగా చేయడానికి దేవుడు సాయం చేసినట్లుగా చిన్న ప్రార్థన చేసుకొని ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకమైనటువంటి మా గొప్ప దేవ, మా తండ్రి, అవును ప్రభువా, అద్భుత రీతిగా వెలుగు యొక్క ముఖ్యమైన విషయాలు మాకు బయలుపరిచినారు ప్రభువా. లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ మెన్ అన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ వాక్య భాగం ద్వారానే ప్రభు స్థాపించినటువంటి ఈ యొక్క హాస్పిటల్ విషయంలో డైరెక్ట్గా ఉన్నటువంటి వెస్లీ సార్ యొక్క ఆ యొక్క అతని పేరుతో ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్లో ప్రభు, నేను ఈ విధంగా మీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి వందలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదేదో నా గొప్పతనం కాదు ప్రభు, ఇదేదో నా అద్భుతమైన విషయం కాదు ప్రభు. అయితే ప్రభు, మీరు మాకందరికీ మాట్లాడిన విషయాలన్నీ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వెలుగు చీకటిలో కూడా అద్భుతంగా ప్రకాశించడానికి సాయం చేయమని, ఆ విధంగా మేము కూడా అడుగు వేయడానికి శక్తిని ఇవ్వడానికి సాయం చేయమని, మమ్మల్ని ఏ విధంగా వెళ్ళాలో మాకు నేర్పించమని సంవత్సరం మీ చేతికి అప్పగించుకుంటూ మీరు ముందుండి నడిపిస్తారని నమ్ముతూ, అందుకని మీకు వందనాలు చేసుకుంటూ సంవత్సరం చేతికి అప్పగించుకుంటూ మా రక్షణ యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.